క్రేజీ కాంబినేషన్ ఉన్నట్టే రాజకీయాల్లో ఇప్పుడు పవన్ చంద్రబాబు జోడీ ఫుల్ ఊరమాస్ హిట్ కాంబినేషన్ లా దూసుకెళ్తోంది. అనుభవం ఉన్న చంద్రబాబు, దమ్మున్న పవన్ కళ్యాణ్ కలిసి పాలనను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ఫలితంగా నవ్యాంధ్రలో అభివృద్ధి కొత్త రూపును సంతరించుకోబోతోంది. రాష్ట్ర అభివృద్ధికే కూటమి కట్టామని, తమకు రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని పదే పదే తమ ప్రసంగాల్లో చెప్పిన ఈ ఇద్దరూ అధికారంలోకి వచ్చాక దాన్ని తూచా తప్పకుండా ఆచరించి చూపుతున్నారు. 40 ఏళ్ల రాజకీయం చంద్రబాబు సొంతమైతే పార్టీ పెట్టిన 10 ఏళ్లకే 25 ఏళ్ల పొలిటికల్ మైలేజ్ సొంతం చేసుకున్న పొలిటికల్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ ఇద్దరు విలక్షణమైన రాజకీయ నాయకులు. పొలిటికల్ స్టైల్ వేరు, కానీ ఇద్దరూ ఒక్క మాటపై, ఒక్క తాటిపై నడుస్తూ ఉండడం రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. తనకు ప్రజాభిమానం ఉండొచ్చుగాక, కానీ చంద్రబాబులా అనుభవం లేదని ఏమాత్రం సంకోచించకుండా చెప్పడం పవన్ కున్న కమిట్మెంట్ కు నిదర్శనం. అదే సమయంలో చంద్రబాబుతో కలిసి పవన్ పనిచేస్తున్న తీరుకు నిదర్శనం. చంద్రబాబు అనుభవం నుంచి నేర్చుకుంటున్నారని పదే పదే చెప్పడం ద్వారా ఆయన తన గౌరవాన్ని పెంచుకున్నారే తప్ప తగ్గించుకోలేదని అర్థం చేసుకోవాలి. అదే సమయంలో కింది స్థాయి క్యాడర్ కూడా కలిసి పనిచేసేందుకు మరింత ఊతమిచ్చినట్టవుతుంది. నేను చాలా సభల్లో చెప్పాను, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఎందుకు రాష్ట్రానికి అవసరమని చూస్తే, ఇన్ని అప్పుల్లో ఉండి ఎన్నిసార్లు రివ్యూ చేసినా డబ్బులు లేవు ఏ అకౌంట్స్ లో కూడా. కానీ ఆయన అనుభవం వల్ల ఫైనాన్స్ మేనేజ్మెంట్ చాలా బాగా తెలుసు కాబట్టి ఇన్ని లక్షల మందికి మొదటి తారీఖునే ఆయన పెన్షన్లు ఇవ్వగలిగారు. అది ఆయన అనుభవం. నాకు ప్రజాదరణ ఉండొచ్చేమో, కానీ పరిపాలన అనుభవం లేదు. నేను నాకంటే బాగా ఆలోచించగలిగే వాళ్ళని, నాకంటే రాష్ట్రం కోసం పనిచేసే వాళ్ళ వెంట నడవడానికి, వాళ్ళ వెనక నడవడానికి, వాళ్ళ పక్కన నడవడానికి, నేర్చుకోవడానికి నేనే సంకోచించే వ్యక్తిని కాదు. అలాంటి అనుభవజ్ఞుడి దగ్గర, అలాంటి పరిపాలనా దక్షత ఉన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దగ్గర నేర్చుకోవడానికి నేను ఎప్పుడు సంసిద్ధతగానే ఉంటాను తప్ప నేను దాన్ని ఏ మాత్రం తక్కువ అనుకోను. అటు చంద్రబాబు కూడా పవన్ అభిప్రాయాలను గౌరవిస్తూ ప్రభుత్వంలో ఆయనకు సముచిత గౌరవం ఇస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి హోదాతో పాటు ఆయన తీసుకున్న నిర్ణయాలను ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్లాలో చంద్రబాబు డైరెక్షన్ ఇస్తున్నారు. గ్రామాభివృద్ధికి దోహదపడే గ్రామసభ నిర్వహణ ఆలోచన పవన్ కు రాగానే అద్భుతం, ముందుకెళ్లండి అంటూ పవన్ భుజం తట్టిన చంద్రబాబు తాను కూడా గ్రామ సభల్లో భాగమయ్యారు. చంద్రబాబు కొత్తపేట నియోజకవర్గం వానపల్లి గ్రామ సభలో పాల్గొన్న చంద్రబాబు పవన్ తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమంటూ కొనియాడారు. గ్రామ పంచాయతీ చరిత్రలో ఇది సరికొత్త అధ్యాయమన్నారు. ఈ రోజు రాష్ట్రం మొత్తం అన్ని పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు పెట్టడం ఒక చరిత్ర. ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి పవన్ కళ్యాణ్ గారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, పేదల కోసమే పనిచేస్తాం, పేదల కోసం నిరంతరం శ్రమ పడతాం. చంద్రబాబు పవన్ ఇలా అనేక విషయాల్లోనూ సారూప్యత కనబరుస్తున్నారు. పాలనలో చంద్రబాబు అనుభవానికి పవన్ ఆలోచనలు జోడించి ముందుకు తీసుకువెళ్తున్నారు. ప్రతిపక్షాలు సైతం మధ్యలో దూరి విమర్శలు చేసే అవకాశం ఇవ్వకుండా చంద్రబాబు పవన్ కాంబినేషన్ సూపర్ హిట్ సినిమాల హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.